హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిస్టర్ స్టిల్స్. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే లేట్ ఎందుకండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాళ మా చిట్టి బర్త్డే సందర్భంగా మేము కప్ కేక్స్ రెడీ చేస్తున్నామండి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ యాడ్ చేయాలి. నా దగ్గర అయితే బటర్ లేదండి, సో నేను గీ యూస్ చేస్తున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకోవాలండి. సో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలండి. అలాగే అందులో 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ స్ట్రెయినింగ్ ప్రాసెస్ వల్ల మనకు బ్యాటర్ అనేది లంప్స్ ఫ్రీగా వస్తుందండి. అండ్ ఇందులోనే ఒక కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని అయితే మనం బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్ ఆఫ్ మిల్క్ మేడ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకుంటే వెనిలా ఎసెన్స్తో పాటు పైనాపిల్ ఎసెన్స్ కానీ రెడ్ వెల్వెట్ ఎసెన్స్ కానీ మీరు ట్రై చేయొచ్చు. ఇందులోనే నేను బ్యాటర్ కన్సిస్టెన్సీ కోసం ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేస్తున్నానండి. బ్యాటర్ అనేది మనకు లంప్స్ ఫ్రీగా అండ్ చాలా స్మూత్గా ఉండాల్సి వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీలోకి బ్యాటర్ అనేది మనకు వస్తే మనం ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇందులోనే కొన్ని రోస్ట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ చాప్ చేసిన చాక్లెట్ అయితే నేను యూస్ చేస్తున్నాను. సో నేనైతే కప్ కేక్స్ చేయడానికి ప్లాస్టిక్ టీ కప్స్ ని యూస్ చేస్తున్నానండి. కప్స్ కి అయితే మనం ఫస్ట్ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసి పెట్టాలండి. సో మనం ఆల్రెడీ గ్రేస్ చేసి పెట్టుకున్న కప్స్లో ప్రిపేర్ చేసిన బ్యాటర్ని అయితే నేను పోర్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, కొన్ని కప్స్లో అయితే నేను చాక్లెట్ సిరప్ని అయితే స్ప్రెడ్ చేసి పెట్టాను. ఎందుకంటే మా చిట్టి నన్ను స్పెషల్గా అడిగింది నాకు చాక్లెట్ సిరప్ వేసి కప్ కేక్స్ చేపించు అని. టాపప్ కోసం పైన మీకు నచ్చిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని అలాగే మీకు నచ్చితే చాక్లెట్ని కూడా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్లో నేను వాటర్ని హీట్ చేసి పెట్టానండి. అందులో ఆల్రెడీ బ్యాటర్ పోర్ చేసిన కప్స్ని అయితే పెట్టి లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ అయితే అలాగే ఉంచేయాలి. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి, మనకు కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయండి. టాపప్ కోసం అయితే నేను క్రష్ చేసిన జెమ్స్ యూస్ చేశాను. అలాగే కట్ చేసిన చాక్లెట్ కూడా యూస్ చేశాను. బికాస్ మా చిట్టికి చాక్లెట్ అంటే చాలా ఇష్టం. తను నన్ను ఆల్రెడీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అడిగింది, పిన్ని నాకు చాక్లెట్ కప్ కేక్స్ కావాలని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.